సినిమాలు చేస్తున్నా చేయకపోయినా సమంత పేరు మాత్రం సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక టాపిక్ మీద కనిపిస్తూనే ఉంటుంది. నాగ చైతన్యని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతనితో విడిపోవడం దగ్గర్నుండి సమంత పేరు ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి కారణం అయింది. వీళ్ళిద్దరికీ సంబంధించిన ఏ వార్త వచ్చినా నెటిజన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. గత కొంతకాలంగా సమంత ఒక ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరు ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ చెప్పుకొచ్చారు. అయితే రీసెంట్గానే ఆమె ఒక ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఈ అంశంపై మాట్లాడుతూ, నేను నా జీవితంలో మరోసారి ప్రేమలో పడాలని అనుకోవడం లేదు. అసలు ఆ అంశంపై చర్చించడానికి కూడా నేను సిద్ధంగా లేను. ప్రేమ అనేది నా వ్యక్తిగత అంశం. దానిని వ్యక్తిగతంగానే ఉంచుతాను అంతా చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే సమంత గత ఏడాది ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్లో జీవితాంతం ఇలాగే సింగిల్గా మిగిలిపోతారా అని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఖచ్చితంగా సింగిల్గా అయితే ఉండను అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడలా మాట్లాడిన ఆమె ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతుంది? ఈ గ్యాప్లోనే ఆమెకి ప్రేమ మీద విరక్తి కలిగిందా అని అనుకుంటున్నారు నెటిజన్స్. అయితే పెళ్లికి మాత్రం సిద్ధమని, కాని పెళ్లికి ముందు ప్రేమ, డేటింగ్ వంటివి చేసే ఓపిక లేదని ఆమె మాటల్లో దాగున్న ఉద్దేశం అంటూ సమంత అభిమానులంటున్నారు. ఇకపోతే సమంతకి ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా అవకాశాలు చాలా తక్కువగానే వస్తున్నాయి. మరోపక్క సమంత సినిమాలకు దూరమై వెబ్ సిరీస్లు ఎక్కువగా చేస్తుంది.